హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు బూందీ మిఠాయి చాలా ఈజీగా చక్కగా కొలతలతో చూపిస్తాను. చూసి మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ముందుగా ఒక కప్పు గిన్నె తీసుకొని దాని నిండుగా శనగపిండి జల్లించుకోవాలండి. మనం పిండి పట్టించిన జల్లించుకోవాలి, మనం బయట నుండి తెచ్చుకున్న ప్యాకెట్ పిండి అయినా జల్లించుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకోవాల్సింది బూందీ కాబట్టి. కొలత తీసుకున్న శనగపిండి గిన్నెతోనే పావు కప్పు బియ్యపిండి కూడా వేసుకొని రెండు కూడా తప్పకుండా జల్లించుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడు మనకి పిండిలో ఏమైనా ఉంటే బూందీ చక్కగా పడదు కాబట్టి కంపల్సరీగా ఇలా చక్కగా అంతా జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న తర్వాత పిండి అంతా బియ్యపిండి శనగపిండి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకొని మళ్ళీ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. ఈ పిండి వాటర్ వేసి కలుపుకోవడానికి మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్నే వాడాలండి. ఉండలేమి లేకుండా చక్కగా కలుస్తుందన్నమాట. దీంతో అయితే మనం చేత్తో గరిటెతో కలిపితే దీంతో కలిసినట్టుగా పిండి చక్కగా దేంతో కలవదండి. విస్కర్ ఉంటే విస్కర్తోనే కలుపుకోండి, మంచిగా కలుస్తుంది పిండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసి కలిపేస్తే మనకి వాటర్ ఎక్కువైపోతుంది. నేను చూపిస్తున్న విధంగా అదిగోండి, ఒకసారి వేసిన వాటర్ పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అప్పుడు చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అదే విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి పలచబడిపోతే బూందీ రౌండ్గా రావండి. అందుకని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. గరిటెతోటి ఒకసారి కలుపుకొని పిండిని చూసుకుంటే దోశ బ్యాటర్ లాగా ఉండాలి మనకి. ఇలాగా మనం పిండి రెడీ చేసుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకునే లోపల మనం పొయ్యి మీద కళాయిలో నూనె కూడా వేసి నూనె బాగా వేడెక్కేదాకా ఉంచాలండి. మీకు ఇంకా డౌట్ ఏమీ లేకుండా పిండి ఎలా ఉండాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. గరిటె తీసుకొని వెనక్కి తిప్పి ఒకసారి ఏళ్ళతో ఇలా గీతలా గీస్తే అది ఎటు పోకుండా చక్కగా నిలబడుతుంది. చూసారా? ఇలా ఉండాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకొని నూనె బాగా వేడెక్కాక ఇప్పుడు బూందీ గరిటెతోటి మనం కలుపుకున్న పిండి వేసుకొని బూందీ చేసుకోవాలండి. ఇలా బూందీ చేసుకునే గరిటె లేకపోయినా మన చిల్లుల గరిటె ఉన్న దాని మీద కూడా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బూందీ ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు. అలా కొట్టైనా చేసేసుకోవచ్చండి, లేదంటే పిండి దాంట్లో వేసి ఒకసారి గరిటెతో తిప్పినా వస్తాయి. ఎలా చేసుకున్నా చక్కగా బూందీ నూనెలకు పడిపోతుంది. బాగా వేడిగా ఉన్న నూనెలో వేస్తేనే చక్కగా ఇలా వస్తుందండి. నురగంత పోయాక కొంచెం మంట తగ్గించి ఆ ఉన్న వేడిలోనే వేయించేసుకోవాలి. చక్కగా మంచి కలర్లోకి వచ్చేస్తుంది బూందీ. అప్పుడు తిప్పుకొని ఒకసారి బాగా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చాక మనం తీసేసుకోవాలి. మనం ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు కొంచెం లోతు ఎక్కువగా ఉండే కళాయినే పెట్టుకోవాలండి. అప్పుడు బూందీలు చక్కగా వస్తాయి అన్నమాట. పిండి కూడా చక్కగా కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగానే కలుపుకుంటే బూందీలు రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట. ఎలాగన్నా బూందీ బాగా రావాలంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. బాగా ఎర్రగా అవ్వకముందే కొంచెం ముందుగా తీసి పెట్టుకున్నాం అనుకోండి, అది చల్లారేటప్పటికి మనకు కావాల్సిన రంగు వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఉన్న వేడికి చక్కగా మనకు కావాల్సిన రంగు వచ్చేస్తుంది. మనం బూందీ చేసుకునే గరిటెని 2-3 వాయిలకు ఒకసారి మనం నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఆ నీళ్ళల్లో ఒకసారి కడుక్కోవాలండి. 2-3 వాయిలు చేసుకున్నాక ఒక్కొక్కసారి కడుక్కోవాలి. ఎందుకంటే ఆయిల్లో బూందీ వేసేటప్పుడు ఆ ఆవిరికి చిల్లుల గరిటెలో బెజ్జాలు మూసుకుపోతాయి అన్నమాట. పిండి ఉండిపోయి ఒకసారి కడుక్కుంటే బూందీ చక్కగా ఆయిల్లో పడుతుందన్నమాట. చూసారు కదా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా గరిటెతో వేసుకొని తిప్పుకున్నా చక్కగా పడుతుంది. అలా అని మరీ ఎక్కువ పిండి వేసేసుకోకండి. కళాయిలో నూనెకి సరిపడినంత పిండే వేసుకొని బ్యాచులుగా మన పిండి అంతా అయిపోయే వరకు
చక్కగా బూందీ అంతా చేసుకొని వేయించి రెడీగా పెట్టుకోవాలండి. నాది కొత్త ఛానల్ అండి, చిన్న చిన్న వంటలు చేసి వీడియో పెట్టుకుంటున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. కొంచెం లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంటండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలా బూందీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి, చూపిస్తాను. బెల్లం మనం ఏ గిన్నెతో అయితే కొలత తీసుకున్నామో శనగపిండి, అదే గిన్నెతో ఒక గిన్నె పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నె నిండుగా బెల్లం తీసుకోవాలండి. ఆ గిన్నెతో బెల్లం తీసుకొని ముందుగా కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి. ఇదిగోండి బెల్లం ఒక గిన్నె వేసేసుకొని కొంచెమే వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ని వడకట్టేసుకోవాలండి. బెల్లంలో ఏమైనా చెత్త చెదారం ఉంటే రాకుండా ఉంటుందన్నమాట మనకి పాకంలోకి. చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఒక కళాయి పెట్టేసుకొని అందులోనే ఈ బెల్లం పాకం అంతా పోసేసుకోవాలి. బాగా ఉడకాలండి. ఇప్పుడు ఇది పాకం ఎలా ఉండాలో చూపిస్తాను నేను. అటు బెల్లం పాకం తయారయ్యే లోపల మనం ఒక పళ్ళెంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ పళ్ళానికి చుట్టూ బాగా రుద్దుకొని నీట్గా అప్లై చేసి పెట్టుకోవాలి. నూనె రాయాలండి, నెయ్యి రాయకూడదు పళ్ళానికి. బెల్లం పాకం ఉడికేటప్పుడు ఒక 2 యాలకులు కూడా వేసుకుంటున్నానండి. దగ్గరుండి పాకం చూసుకుంటూనే ఉండాలండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఉడికి దగ్గర పడ్డాక మాత్రం ఒకసారి నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలండి పాకం వచ్చిందో లేదో. ఇదిగోండి నేను చూసుకుంటున్నాను, ఉడుకుతుంది. అది ఇంకా సిమ్లో పెట్టి ఒకసారి చూసుకుంటున్నాను. ఇదిగోండి ముద్దలాగా అయ్యింది అంతే, ఇంకా రావాలండి పాకం, ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా అయితే సరిపోదండి, చూపిస్తాను ఎలా ఉండాలో. ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే ఉండాలి, చూసారా? అలాగా చేసుకుంటే అది పైకి తీసి ఇలా మనం ఇరుపుకుంటే టంగుమని సౌండ్ రావాలి, టప్పమని ఇరగాలండి. అలా కొడితే టంగ్మని సౌండ్ రావాలి, లేదంటే ఇరిపితే ఇరిగిపోవాలి 2 ముక్కలుగా. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టండి. నేను ముందు చూపించిన పాకం అలా ఉంటే పంటి కింద తీగలాగా సాగుతూ అంటుకుంటూ ఉంటుందండి. తర్వాత చూపించిన పాకం లాగానే ఉండాలి. ఇలా రెడీ అయిన తర్వాత పాకం కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారా, ఇలా కలిపేసుకోవాలి. నెయ్యి, వంట సోడా బెల్లం పాకంలోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేయాలండి. చూసారు కదా, ఆ బెల్లం పాకంలోకి మనం వేసుకున్నవి 2 కూడా చక్కగా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం చేసి పెట్టుకున్న బూందీ అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఫాస్ట్గానే. ఆ బెల్లం పాకం అంతా బూందీకి పట్టేలాగా కలిపేసుకోవాలి. కింద మంట ఉంచకూడదండి, స్టవ్ కట్టేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న వెంటనే మనం ఇందాక నూనె రాసి పెట్టుకున్న పళ్ళెంలోకి పోసేసుకోవాలండి. చూస్తూ ఉండండి. స్టవ్ ఆపేసుకున్నాం కాబట్టి ఆ ఉన్న వేడి తగ్గే లోపులే, వేడి తగ్గక ముందే అంతా కలిపేసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి, చక్కగా కలిసిపోతుంది బెల్లం పాకం బూందీకి. ఇదిగోండి కలిపేసుకున్న తర్వాత నూనె రాసి పెట్టుకున్న పళ్ళెంలో ఇలా వేసేసుకోవాలి. మన ఎంత పడుతుందో అంత చూసుకొని 1-2 పళ్ళెల్లో అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే 2 పళ్ళెల్లో రాసి పెట్టుకున్నాను. దాంట్లో సగం దీంట్లో సగం వేసేసుకున్న తర్వాత మన ఆలు స్మాషర్ ఉంటే దాంతో అన్నా ఇలా నొక్కేసుకోవాలండి వెంటనే, అదే వేడి మీద పోసేసుకోగానే. నేనైతే ఇలాగా ఒక గిన్నెతోటి నొక్కుంటున్నాను. ఇలా నొక్కేసుకోవాలండి వేడి మీదే, చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదా, ఇదిగోండి
ఇలాగా ఆలు స్మాషర్ ఉంటే దాంతోనే గట్టిగా ఇలా నొక్కేసుకోవాలి. వెంటనే ఆ వేడి మీద వేడి చల్లారక ముందే ఇదంతా ఫాస్ట్గా అయిపోవాలండి. చకచక చూసారు కదా. మనకు కావాలంటే జీడిపప్పు బాదం పప్పు తురుముకొని కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు దాని మీద. నేనైతే ఏం వేసుకోవట్లేదండి, ఇలా మామూలు ప్లెయిన్గానే ఉంచుకుంటున్నాను. ఇలా నొక్కి పెట్టేసుకున్న తర్వాత ఒక చాకుతో ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా ఘాట్లు ఇప్పుడు పెట్టేసుకుంటేనే మనకి చల్లారిన తర్వాత అవి ఇరపగానే టప్ టప్పుమని మనం ఘాట్లు పెట్టుకున్న దగ్గర నుంచి ముక్కలుగా వీడుతాయి అన్నమాట. నేను చూపిస్తున్న విధంగా మీకు కావాల్సిన సైజులో మీరు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మీరు చేసుకుంటే అప్పుడు ఒక గంట సేపు కానీ ఒక అరగంట కానీ ఫ్యాన్ గాలికి కానీ మామూలుగా వదిలేస్తే చల్లారిపోతుంది. చూపిస్తాను మళ్ళీ మీకు చల్లారిన తర్వాత ఈ ముక్కలు ఎలా తీసుకోవాలనేది. ఒక గంట తర్వాత ఇదిగోండి చల్లారిపోయింది. చూసారు కదా, చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే ప్లేట్ని పట్టుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని రివర్స్ చేసి ఇంకో పళ్ళెంలోకి తిప్పి ఇలా వేసేసుకోవాలి. చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో. రెడీ. బాగున్నాయండి. ఇదిగోండి ఎంత చక్కగా విరుగుతున్నాయో చూసారా. మనం ఘాటు పెట్టిన దగ్గర బాగా గట్టిగా కూడా లేవండి. ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ చాలా చాలా బాగున్నాయండి. స్వీట్ కూడా చక్కగా సరిపోయింది. ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. గుల్లగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా విరపగానే నోట్లో చక్కగా మనం జంతికల్లాగే ఉన్నాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. చూసారు కదా. మీకు నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.